రెండు వర్గాలుగా విడిపోయిన ముస్లిం దేశాలు. ఇజ్రాయెల్, యుఎస్కు మద్దతిస్తున్న దేశాలపై ఇరాన్ బాంబులు. అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తున్న ఇరాన్. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసం. గగనతలాలు మూసేసిన ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్స్తోంది. ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా యుఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతార్లోని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్లపై క్షిపణులతో దాడి చేసింది. ముస్లిం దేశాలపై ఇరాన్ ఎందుకు దాడి చేసింది? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను రెండు వర్గాలుగా విభజించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఇరాన్ మీద దాడులు చేస్తుంటే ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ కేవలం ప్రతి దాడులు మాత్రమే కాకుండా ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతిస్తున్న దేశాలపై కూడా దాడులకు తెగబడింది. ఇరాన్ లక్ష్యం ఇజ్రాయెల్ అయినప్పటికీ సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ ఈ యుద్ధంలో తాము తటస్థంగా ఉంటామని చెప్పినా ఇరాన్ వాటిపై దాడులు చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తున్న నగరాలన్నీ అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్నవే. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్, దుబాయ్లోని జబెల్ అలీ పోర్ట్లో అమెరికా నౌకాదళానికి చెందిన అతిపెద్ద కేంద్రం ఉంది. దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకుంది. ఇది అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్. ఇలా అమెరికాకు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, దుబాయ్, అబుదాబి, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ సహా 7 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే ఈ దాడుల్లో ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైంది. బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న వీడియోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. అందులో భవనంలోని ఒక అంతస్తు వద్ద మంటలు చెలరేగుతున్నట్టు, పొగలు వ్యాపిస్తున్నట్టు ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. బుర్జ్ ఖలీఫాను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారా, లేదంటే సమీపంలో దాడులు జరిగాయా అన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. ఇరాన్ దాడుల కారణంగా దుబాయ్లో అత్యంత రద్దీగా ఉండే జబెల్ అలీ పోర్ట్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటల్ దెబ్బతిన్నట్లు అధికారులు అంగీకరించారు. బహ్రెయిన్ రాజధాని మనామాలో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అటు జోర్దాన్లోనూ వార్ సైరన్లు మోగాయి. కువైట్ తన గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ తమపై ఇరాన్ జరిపిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల వల్ల తమకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. మరోవైపు ఇరాన్ దురాక్రమణను సౌదీ అరేబియా ఖండించింది. ఇది యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అని హెచ్చరించింది. టెహ్రాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్పై దాడి చేయాలంటే సౌదీ అరేబియా, జోర్దాన్ వంటి దేశాల గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ దేశాలు తమ ఆకాశ మార్గాన్ని అమెరికా విమానాలకు అనుమతిస్తే అది తమపై దాడికి సహకరించడమే అని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ కారణంతోనే ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన దేశాలను కూడా ఇరాన్ తమ శత్రువులుగా చూస్తోంది.